తినడానికి అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. రబ్బర్ కరెంట్ పోయింది. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే ఆదివారం అని నేను మినపవడలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు ఎలా వచ్చో అలా అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మినపవడ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నాను. నాకైతే తినాలనిపించింది. ఈరోజు సండే కదా అని ఎలాగో గిరాకీ ఉండదని చేసుకుంటున్నాను. మా ఆయన అయితే నేను తినను అన్నాడు. సగం పిండి చేసేసుకొని సగం పిండి అయితే ఉంచుతాను తినన్నాడు కాబట్టి. నిన్న నైట్ అయితే పడుకునేటప్పుడు పప్పు అయితే నానబెట్టేశాను. పొద్దున్న లేచి ఇప్పుడే మిక్సీ పట్టేశాను. దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అయితే వేసాను. చూడండి, పిండి అయితే మంచిగా మిక్సీ పట్టేశాను. నా దగ్గర ఏం గ్రైండర్ లేదు ఫ్రెండ్స్. మిక్సీ అయితే పట్టేశాను. నేనైతే ఒక కవర్ మీద వేసుకుంటున్నాను. నాకంత పర్ఫెక్ట్గా అయితే చేయరాదు. నాకు చేయొచ్చినట్టు అయితే చేసుకుంటున్నాను. తినాలనిపించినప్పుడు ఏదో లేదా చేసి తినడమే కదా అని నేనైతే చేసుకొని తింటున్నాను. మా ఆయన అయితే పర్ఫెక్ట్గా చేస్తాడు. ఆయన ఖర్చు నాకైతే చేయరాదు కానీ చేసుకుని తింటున్నాను. నేను తినలేదు, ఇంకా తింటాను అన్నమాట. పిండి కొంచెం పలుచగా అయింది వాటర్ పోసేసరికి. నూనె అయితే వేడైపోయింది. 2 వడలు వేసేసాను ఆల్రెడీ, చూసారు కదా. మా పెద్ద పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. చెప్పాను కదా నాకు అది పర్ఫెక్ట్ చేయరాదని. రౌండ్గా అయితే చేయరాదు. ఇలా చేస్తానంటే చేస్తాను. మంచిగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. ఈరోజు అయితే సండే. మా పాప అయితే, పెద్ద పాప అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా చిన్న పాప అయితే మా అన్నయ్య దగ్గర ఆడుకుంటుంది. మా ఆయన అయితే బయట కూర్చున్నాడు. వడతో తినడానికి అయితే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. రబ్బర్ కరెంట్ పోయింది. కరెంట్ అయితే పోయింది ఫ్రెండ్స్. ఇది ఇలా వచ్చింది షేప్, చూడండి. కట్ అయితే రాలేదు. నాకు వచ్చినట్టు అయితే చేసుకుంటున్నాను. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరండి ప్లీజ్. పాప అయితే అటు నుంచి విరుస్తుంది. మా అన్నయ్య పట్టుకున్నారు. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది.
మా పాప అయితే నా దగ్గర వద్దేది ఇస్పీ అంటానే మా పాప అయితే ఇస్తా నీకే ఇస్తా నీకే ఇస్తా బేట తింటావా తింటావా ముందు తింటావా తింటావా అట్లా తింటావా ఇట్లా తింటా ఇదేనా బావు ఉడకని ఉడికినాక అయితే అయినా పిండి తింటావా తినావా పిండి ఏంటో పిండి తింటావు కదా నీకు అలవాటు ఇస్తా అవ్వని మా పాప అయితే ఈ అంటాను గుర్తుకుంటాను అవ్వని బేట నీకే ఇస్తా ఫస్ట్ ఏమైంది ఇస్తా ఇక్కడ లేవు చూడు గిన్నె కారం ఉన్నది కదా ఉన్నాయి నా దగ్గర మెల్లగా ఇస్తా హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్పు హాయ్ మా అక్క అయితే లేదు ఫ్రెండ్స్ అని ఇస్తామ్మా ఇది పల్లి అద్దు తెలియదు తినవా తిన 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 ఏం కాదు తిన ఆమెకి ఈ అంటాను ఇదేమన్నా వాళ్ళు కూడా నేను అమ్మవాడిని అండి నాకు కనుక్కోతా ఇగో ఇక్కడ ఉన్నాయి నీతో మాట్లాడుకుంటా నా వడలు ఇస్తా ఇస్తా బేటా 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 నువ్వు బేటావా ఏమి చెప్పు ఇంకా 2 చేద్దాం 2 చేసి అమ్మకు తీసుకెళ్దాం వెళ్తే మనం లేకుంటే లేదు సరేనా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వెళ్తామేమో అని వెళ్దామైతే అనుకుంటున్నాం మరి ఆయన ఏమంటారో ఇంకా పర్మిషన్ అయితే తీసుకోలేదు నువ్వు చెయ్యవని నాకు తినాలనిపిస్తున్నా అన్న కూడా ఎవరు చేసి ఇస్తాను చేస్తా ఏదో ఒకటి చేస్తా అయినా నువ్వు తినవేమో నీది నువ్వు చేసుకొని తింటావా ఇది ఒకటి చేస్తా ఇగో చేయబడతారా గట్లా చెయ్యకు మంచిగా ఇగో 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 చూడండి మా ఆయన పెద్ద ఆట ఇది నాకు 4-5 days అవుతుంది ఫ్రెండ్స్ చేసి అంటే ఇవన్నీ నేనే చేసేసుకున్నా ఇప్పుడైతే ఇక మా ఆయన చేసుకున్నాను నా కోసం ఇగో ఇటు చూడు అయితే డాడీ చూస్తాను మనం తిందాం చాలే పడిపోతా ఇగో తిండి అసలుకి వడ అంటే మా ఆయన చేస్తాడు ఎందుకంటే నాకు చేయరాదని ఇక ఆయన చేయి బాగలేక నేనే ఎట్లా చేసుకుంటున్నాను చేస్తున్నాను అవి ఎట్లా వచ్చినాయి సూపర్ వచ్చినాయి కదా గారెలు చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తింటున్నాను మా అన్నయ్య అయితే తినేసాడు మా ఆయన అయితే తిన్నా అన్నాడు మేము ఇద్దరం కలిసి అయితే తింటున్నా ఇవైతే మా ఆయన చేసినాయి నేను చేసినవి మీకు చూపెట్టలేదు నల్లగా అయిపోయినాయి మొత్తం కాలిపోయినాయి మా ఆయన కోసం మెంతి కూర చేశాను అన్నం చేశాను మా అమ్మ అయితే చపాతి పప్పు ఇచ్చింది
చట్నీ నాకు నా తుడవద్దు అట్లా గలీజ్. ఉంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందుంటాము. బాయ్ ఫ్రెండ్స్.